తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 హత్యలు ఎక్కడ జరిగాయి నేను ఒకటి చెప్తాను. కంచర్పాలెంలో ఒక హత్య జరిగింది, అక్కడ రౌడీ షీటర్ని హత్య చేయడం జరిగింది. రెండోది ఎయిర్పోర్ట్ లిమిట్స్లో ఒక హత్య జరిగింది, అది రౌడీ షీటర్ని హత్య చేయడం జరిగింది. మూడోది 2 టౌన్ లిమిట్స్లో ఒక హత్య జరిగింది, అక్కడ ఫ్రెండ్స్ కొట్టుకొని తర్వాత ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోయాడు. అతను చనిపోతారని మేము ఊహించలేదు, బతుకుతారని అనుకున్నా కానీ చనిపోయాడు. ఈ 3 హత్యలు జరిగాయి, 4వ హత్య జరగలేదు. నాకు తెలుసు రౌడీ షీటర్ సూసైడ్ చేశాడండి, అది భార్యాభర్త గొడవ జరిగింది, అందుకే రౌడీ షీటర్ సూసైడ్ చేశాడని మా ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది. సో ఈ 3 హత్యలు జరిగాయి, అందులో ఈ 3వ హత్య రౌడీ షీటర్తో సంబంధం లేదు. ఈ మిగిలిన 2 హత్యలు రౌడీ షీటర్ని హత్య చేయడం జరిగింది, రౌడీ షీటర్ మాత్రం ఎవరిని హత్య చేయలేదు. సో మన ఒక నెలలో 3 హత్యలు చూస్తే మన వైజాగ్లో హత్యలు చాలా పెరిగిపోయినాయి, అది కరెక్ట్ కాదు. ఒక నగరంలో ప్రతి నెల చూడండి 2-3 హత్యలు జరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రం రౌడీ షీటర్ మాత్రం ఏం చేయట్లేదు. అది రౌడీ షీటర్ని హత్య చేయడం జరిగింది, అది పెద్ద విషయం కాదు. నేను చెప్తున్నా ఒక నెలలో 2-3 హత్యలు మన నగరంలో జరుగుతున్నాయి. ఇప్పుడు రౌడీ షీటర్ విషయానికి వస్తే మేము ప్రతిరోజు పొద్దున డిఎస్ఆర్లో తీసుకుంటాము. మా జ్యూరిస్డిక్షన్లో యాక్టివ్ రౌడీ షీటర్ జైలు బయట ఎవరు లేరని ప్రతి ఇన్స్పెక్టర్ నుండి సర్టిఫికేట్ తీసుకుంటున్నాం. రౌడీ షీటర్ యాక్టివ్గా ఉంటే ఇదర్ జిల్లా వదిలేసి పారిపోవాలి, లేకపోతే పీడీ ప్రపోజల్ పెట్టి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద జైల్లో ఉండాలి. అది 100% ఎన్ష్యూర్ చేయమని చెప్తున్నాం. ప్రతిరోజు పొద్దున DCP 1 అండ్ DCP 2 నుండి కంప్లైంట్స్ కూడా తీసుకుంటాం. సో రౌడీస్ మీద ఎన్ని కేసెస్ ఉన్నాయి అవి కూడా ఇమీడియట్గా ఫైనలైజ్ చేయమని చెప్పడం జరిగింది. రౌడీస్ని చుట్టుముట్టి అన్ని విధంగా యాక్షన్ తీసుకొని రౌడీజం లేకుండా చేయడానికి అన్ని విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం.